దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మన గుడారమును గూర్చి అపోస్తలుడు అనబడిన పౌలు బయలుపరిచిన మాటలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే.